రాజమౌళి వారణాసి వెనుక కనిపించని మరో కొత్త కోణం. గతంలో కలేజా, ఇప్పుడు వారణాసి. మహేష్ సినిమాలకే ఎందుకిలా? వారణాసి టైటిల్ మార్చబోతున్న జక్కన్న. ఇంతకీ మహేష్ వారణాసి కొత్త టైటిల్ ఏంటి? హవెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న మూవీ వారణాసి. ఇది ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్తో రాబోతుంది. RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన నుంచి రాబోతున్నటువంటి ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి లేటెస్ట్గా ఎలా ఉండబోతుందో ఈ సినిమా అనేది శాంపిల్గా ఒక వీడియోలో కూడా చూపించారు. దీంతో అందరిలో కూడా ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపయ్యాయి. లేటెస్ట్గా ఈ మూవీ టైటిల్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. SSMB 29 సినిమాకి వారణాసి అనే టైటిల్ పెడుతున్నారని కూడా టాక్ బయటకు వచ్చినప్పుడు అదే పేరుతో ఓ చిన్న అనౌన్స్మెంట్ ప్రకటించడం ఆ మధ్య హాట్ టాపిక్ అయిపోయింది. అయితే రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్లో CH సుబ్బారెడ్డి డైరెక్షన్లో ఈ సినిమా అనౌన్స్ చేయబడింది. రాజమౌళి కంటే ముందే వారణాసి టైటిల్ని రిజిస్టర్ చేయించుకున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై మహేష్ బాబు టీం ఎలా స్పందిస్తారో అనేది చర్చలు జరుగుతున్న టైంలోనే లేటెస్ట్గా ఈ టైటిల్ వివాదం క్లియర్ అయినట్లు కూడా తెలుస్తుంది. వారణాసి టైటిల్ మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఆల్రెడీ ఈ పేరుని వేరొక నిర్మాణ సంస్థ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయడంతో దీని ఇండస్ట్రీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారనే దాని మీద కూడా ఫ్యాన్స్లో కూడా కొంత ఇంట్రెస్టింగ్ అయితే నెలకొంది. ఇదంతా ముందే ఊహించినటువంటి రాజమౌళి ట్రైలర్ చివర్లో రాజమౌళి వారణాసి అని వేసుకోవడం కూడా ఆషామాషిగా తీసుకునేటువంటి చిన్న మ్యాటర్ అయితే కాదు. గతంలో కలేజాకు ఇదే సమస్య వచ్చినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలివిగా టైటిల్ ముందు మహేష్ పేరు పెట్టి పని కానిచ్చేశారు. అంటే మహేష్ కలేజా అన్నమాట. అయితే టెక్నికల్గా అలాగే పిలవాలి, కానీ జనంలోకి వెళ్ళాక అది కాస్త కలేజాగానే పాపులర్ అయిపోయింది. దీంతో రిజిస్టర్ చేసుకున్నటువంటి వేరే ప్రొడ్యూసర్ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వారణాసికి అదే చేసినట్లు కూడా స్పష్టమవుతుంది. ఇక్కడ అభిమానులు ఒక డౌట్ అయితే రైజ్ చేస్తున్నారు. వారణాసి ముందు రాజమౌళి పేరు ఎందుకు, మహేష్ బాబు అని పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు. నిజమే, అలా అడగడం కరెక్టే, కానీ ఇక్కడ ఓపెన్ లాజిక్ కూడా మర్చిపోకూడదు. RRR వల్ల రాజమౌళి పేరు గ్లోబల్ స్టేజ్కి అయితే చేరిపోయింది. ఆస్కార్ దాకా వెళ్ళింది. ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్లకు కూడా సైతం కూడా జక్కన్ అంటే ఎవరో తెలుసు. జపాన్, చైనా లాంటి దేశాలకు కూడా బాహుబలి వెళ్ళడానికి కారణం ప్రవాసే కాదు, డెఫినెట్గా జక్కన్న కూడా. ముమ్మాటికి రాజమౌళి అని కూడా చెప్తారు. సో ఆ బ్రాండింగ్ అంతగా బలంగా వివిధ దేశాల్లో పాతుకుపోయింది కాబట్టి మహేష్ బాబు మన దగ్గర ఎంత సూపర్ స్టార్ అయినా సరే వారణాసినే తన మొదటి పాన్ వరల్డ్ మూవీ అవుతుంది. కాబట్టి ఈ పేరు మీద ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయడం ఇబ్బంది. బట్ ఇలా చెబితే ఫ్యాన్స్కి కొంచెం కోపం రావచ్చు, కానీ వారణాసి బ్లాక్ బస్టర్ అయ్యాక అప్పుడు ఏ డైరెక్టర్ అయినా మహేష్ పేరు మీదనే మార్కెటింగ్ చేసుకుంటాడు, అది మాత్రం పక్కా. సో ఇక వారణాసి విషయంలో కూడా కొంచెం చూసుకొని పోవాల్సిందే. అయినా హీరో డైరెక్టర్ మధ్య ముందే ఇదంతా చర్చకు రాకుండా నిర్ణయాలు తీసుకొని అయితే డెఫినెట్గా ఉండరని కూడా అనుకోవడానికి లేదు. అండ్ అన్ని కోణాల్లో కూడా విశ్లేషించుకునే ఫైనల్గా టైటిల్ ఫిక్స్ చేసి ఉంటారని కూడా చెప్తున్నారు. సో ఫ్యాన్స్ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. వారణాసి సినిమాని ఇండియన్ సినిమాలతో పాటుగా కొన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే తెలుగు టైటిల్ విషయంలోనే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగులో వేరే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకుంది కాబట్టి. అందుకే ఇప్పుడు మహేష్ బాబు మూవీ తెలుగు టైటిల్లో చిన్న మార్పు చేయాలని కూడా భావిస్తున్నారట. రాజమౌళి వారణాసి అనే పేరుతో విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారట. మిగిలిన లాంగ్వేజ్లో మాత్రం వారణాసిని అనే టైటిల్ తోటే ఆడియన్స్కి ముందుకు వెళ్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. సో ఇక్కడ డిస్కషన్ ఏమీ లేదు. బట్ ఓన్లీ తెలుగులో ఆల్రెడీ ఒక చిన్న సినిమా రిజిస్టర్ చేసుకుంది కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్రెడీ ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ వారణాసి కాస్త రాజమౌళి వారణాసిగా మార్చేశారు. అది ఆబ్వియస్లీగా ఉన్నటువంటి చర్చే. ఇక మీదట ఇక వేరే లాంగ్వేజ్లో అయితే అలాంటి టైటిల్ రిజిస్టర్ అవ్వదు కాబట్టి డెఫినెట్గా క్లీన్ స్వీప్గా వారణాసి అనే టైటిల్ చేస్తారు. ఓన్లీ తెలుగులో మాత్రమే ఈ సమస్య వస్తుంది. బట్ ఇక్కడ మహేష్ ఫ్యాన్స్ పెద్దగా హట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జక్కన్న చాలా పాపులర్ కాబట్టి మార్కెటింగ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వారణాసి తర్వాత నిజంగానే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మహేష్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక అప్పుడు హాలీవుడ్ స్టైల్లోనే ఉంటాడు మహేష్ బాబు కాబట్టి డెఫినెట్గా హాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా మహేష్ కోసం లైన్లో, అంటే క్యూ లైన్లో కూడా వెయిట్ చేస్తారన్న కామెంట్స్ కూడా మహేష్ ఫ్యాన్స్ నుంచి అయితే రాబోతుంది. సో మొత్తంగా వారణాసి టైటిల్ వివాదం అనేది క్లియర్ అయిందనే చెప్పాలి. సో ఇక్కడ ఇన్ కేస్ ఇప్పటి వరకు కూడా మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అని, డబ్బులు ఇస్తారా అది అన్నారు కానీ, బట్ తెలివిగా రాజమౌళి వారణాసి, అక్కడ ఆ సినిమాకి జస్ట్ వారణాసి అని వస్తుంది. సో కాబట్టి ఆబ్వియస్లీగా పెద్ద సినిమా కాబట్టి సినిమా మార్కెటింగ్ అయిపోతూ ఉంటుంది, ఇది జనాల్లో ఉంటూ ఉంటుంది. వేరే లాంగ్వేజ్లో అయితే ఇంకా ఆబ్వియస్లీ క్లీన్గా వారణాసి అనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ ఎవరు కూడా డెఫినెట్గా డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. చాలా సాఫీగా అండ్ షూటింగ్ జరుపుకొని హ్యాపీగా సినిమా అదే టైటిల్ తోటి రాబోతుంది. జస్ట్ కరెక్షన్స్ మాత్రమే, వారణాసి టైటిల్ ఎక్కడికి పోదు, అలానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ టైటిల్ పెట్టినప్పుడు కూడా చాలామంది
జక్కన్నని చాలామంది మెచ్చుకున్నారు కూడా. ఎందుకంటే ఇండియన్ కల్చర్ని డెఫినెట్గా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో జక్కన్న ఇంకొక మరో మెట్టెక్కారన్న కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ కాకపోతే ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్లో కొన్ని కామెంట్స్ ఏదైతే హనుమాన్ గురించి చేసినటువంటి కామెంట్స్ కొంచెం అందరినీ కూడా హిందూ సంఘాలని కొంచెం ఇబ్బంది పెట్టింది. బట్ అయినా కానీ ఈ టైటిల్ పెట్టడం వల్ల ఇండియాకు ఉన్నటువంటి ఆ హిస్టరీ కానీ అదంతా కూడా ప్రపంచ దేశాలకు తెలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి, ఇన్ కేస్ దాన్ని సైన్స్ ఫిక్షన్ అండ్ మిథలాజికల్ అంటే అటు సైన్స్ ఇటు పురాణాలు రెండు కూడా కలిపి జక్కన్న తీయబోతున్నారనే టాక్ అయితే ఉంది. గతంలో ఆల్రెడీ ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి కల్కి అదే తరహాలో వచ్చింది. బట్ మరి ఈ సినిమా ఇంకెలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో వెయిట్ చేయాలంటే డెఫినెట్గా 2027 వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి వారణాసి టైటిల్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.